అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హోమారా తెలుగు యూట్యూబ్ ఛానల్. మీలో ఎంతమందికి ఆరెంజెస్ అంటే ఇష్టం? ఆరెంజ్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందని మనందరికీ తెలుసు. కానీ ఆరెంజెస్ ఆరోగ్యానికి ఎంతైతే హెల్ప్ అవుతుందో, ఆరెంజ్ పైన ఉండే ఈ తొక్కలు కూడా మన ఫేస్కి ఇన్స్టెంట్ గ్లో ఇచ్చి, పిగ్మెంటేషన్ తగ్గించి, చర్మాన్ని తాజాగా మార్చే ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ ఎలా చేయాలో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఇందులో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మంపై ఉన్న మురికిని తొలగిస్తుంది. అలాగే ఇది న్యాచురల్ బ్లీచింగ్ అని చెప్పొచ్చు. ఇది సహజ సిద్ధమైన బ్లీచింగ్ లాగా పనిచేసి మచ్చలను తగ్గిస్తుంది. ఇది డైరెక్ట్గా పౌడర్ చేసుకొని దీనికి పెరుగు కానీ హనీ కానీ కలుపుకొని ప్యాక్ లాగా యూస్ చేయొచ్చు. లేదు అంటే దీంతో పాటు బియ్యం పిండి కానీ శనగపిండి కానీ వాడుకోవచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఆరెంజ్ పీల్స్ ఎలా అయినాయో. వీటిని 1 వీక్ నుండి ఒక 10 days వరకు గాలికి ఆరబెట్టేసామండి. చాలా డ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా సమ్మర్ కాబట్టి తొందరగా డ్రై అవుతాయండి. 3 to 4 daysలో డ్రై అయిపోతాయి. ఇలా డ్రై అయిన తర్వాత మాత్రమే మిక్సీ చేసుకోవాలండి. ఏ మాత్రం తడిగా ఉన్నా కూడా ఎక్కువ రోజులు ఈ పౌడర్ ఉండదు అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చేతితో విరిస్తే విరిగిపోయేలాగా అవ్వాలి. ఇలా అయిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసి ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి. ఇలా పౌడర్ అయిన తర్వాత ఇలాగే దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. లేదు అంటే కాస్త జల్లించుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు. నాకైతే పౌడర్ చాలా స్మూత్గా వచ్చిందండి. ఇది గ్రైండ్ చేస్తున్నప్పుడైతే ఆరెంజ్ స్మెల్ అనేది చాలా బాగా అనిపించింది. చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో కలర్. పసుపు యాడ్ చేసినట్టుగానే అనిపించిందండి. కాకపోతే ఇందులో ఇంకేం కలపలేదు. ఇది మెజర్ చేసుకుంటే ఒక బౌల్ నిండా వచ్చిందండి. సో ఈ క్వాంటిటీకి ఈక్వల్గానే నేను శనగపిండి 1 cup తీసుకుంటున్నాను. దాంతోపాటు బియ్యపిండి కూడా 1 cup తీసుకుంటున్నాను. మనకు శనగపిండి ఇంకా బియ్యపిండి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. బియ్యపిండి అనేది మనము తేనె ఇంకా పెరుగు కలిపి ప్యాక్ లాగా తీసుకుంటే మంచి గ్లోయింగ్ స్కిన్ వస్తుందండి. అలాగే బియ్యపిండి, నిమ్మరసం, రోజ్ వాటర్ కలిపి కూడా తీసుకుంటే ట్యాన్ అనేది తగ్గుతుంది. అలాగే బియ్యపిండిలో కొంచెం అరటిపండు గుజ్జు కలిపి కళ్ళ కింద అప్లై చేసుకుంటే డార్క్ సర్కిల్స్ అనేవి తగ్గుతాయి. ఇంకా బియ్యపిండితో ఒక హెయిర్కి కూడా ఒక మాస్క్ లాగా ఉందండి. బియ్యపిండిని హెయిర్కి మాస్క్ లాగా వేసుకుంటే జుట్టు అనేది పట్టులాగా మెరుస్తుంది. అంతేకాకుండా బియ్యపిండి కొంచెం గరకగా ఉండటం వల్ల ఇది మన స్కిన్ పైన ఉన్న డెడ్ సెల్స్ని బాగా తొలగిస్తుంది. స్కిన్ చాలా మృదువుగా అయ్యేలా చేస్తుంది. అలాగే మన చర్మంపై ఉన్న అధికమైన నూనెను కూడా పీల్చుకుంటుంది. అందుకే ఆయిలీ స్కిన్ ఉన్నవారికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇక శనగపిండి విషయానికి వస్తే శనగపిండి ఇంకా రోజ్ వాటర్, పెరుగు కలిపి మొహానికి వేసుకున్నా కూడా జిడ్డు అనేది తగ్గుతుంది. పొడి చర్మం ఉన్నవాళ్ళు శనగపిండి, పాలు కలిపి పెట్టుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందండి. ఇది శనగపిండి వల్ల ట్యాన్ అనేది తగ్గుతుంది. ఆయిలీ స్కిన్ కూడా సెట్ అయిపోతుందండి. శనగపిండిలో ఉండే జింక్ అనేది ఇన్ఫెక్షన్స్తో పోరాడుతుంది. మొటిమల వల్ల వచ్చే మచ్చలను తగ్గిస్తుంది. సబ్బుకు బదులుగా శనగపిండితో మొహం కడుక్కుంటే చర్మం లోపల ఉన్న మురికి ఇంకా డెడ్ సెల్స్ అనేది తొలగిపోతాయి. ఇప్పుడు మనం పౌడర్ రెడీ అయింది కదా. ఇందులో నేను 1 cup బియ్యం పిండి, 1 cup శనగపిండి వేసి ఒక 1/2 teaspoon పసుపు వేసుకొని కలుపుకున్నానండి. ఇది ఒక 1 teaspoon ఒక బౌల్లో తీసుకొని అందులో కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అవి కొద్ది కొద్దిగా వేసుకొని మంచి ప్యాక్ లాగా రెడీ చేసుకున్నాను. ఇది మొహానికి అప్లై చేసుకుని 15 to 20 minutes ఆరనివ్వాలండి. బాగా ఆరిన తర్వాత నార్మల్గా వాటర్తోనే ఫేస్ వాష్ చేసుకోవాలి.
దీన్ని మీరు వీక్లీ వన్స్ కానీ 15 డేస్కి ఒకసారి కానీ ట్రై చేస్తే పిగ్మెంటేషన్ ప్రాబ్లం తగ్గి చర్మం ఇన్స్టెంట్ గ్లో వస్తుందండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మా వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.